అప్పట్లో సర్ ఆర్థర్ కాటన్ గారు కూడా ఆవిడ యొక్క సేవలు మెచ్చుకుని, అమ్మ మీరు రెండమ్మా, మీకు బ్రిటిష్ గవర్నమెంట్లో మీకు అవార్డు ఇస్తామంటే, అమ్మ ఇక్కడ చాలామంది ఆకలిగా ఉన్నారు బాబు, నేను ఆవిడకి అన్నం పెట్టిన చాలు, నాకు అదే తృప్తి అని చెప్పి ఆవిడ చెప్పిందట. అంత మంచి హృదయం, అంత మంచి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారనేది గుర్తిరిగి అటువంటి వాళ్ళ కథని జనాలకు తెలియచేలా చెప్పాలని చెప్పేసి ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా వినరండి, మీడియా ద్వారానే వింటారు, సినిమా ద్వారానే వింటారు. కరెక్ట్గా సినిమా కనుక తీయగలిగితే ప్రజల హృదయాల్లో నాటుకుపోతుంది. జస్ట్ నిన్న కాక మొన్న చావా సినిమా వచ్చింది. అసలు శంభాజీ అంటే మనకు తెలియదు, శివాజీ కొడుకు పేరు శంభాజీ అని కూడా మనకు తెలియదు. కానీ ఇవాళ అది రాగానే అసలు శంభాజీ ఎవరని చెప్పి మన యూట్యూబ్లో గడిపి అంత ఎత్తుకోవాల్సిన పరిస్థితి. మనకేంటంటే ఎవరు రాశారో మనకు తెలుగు పుస్తకాలు కానీ లేకపోతే మన పాఠ్య పుస్తకాలు కానీ మొట్టమొదట ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు పుస్తకాలు తయారు చేశారో నిజంగా వాడు చాలా దుర్మార్గం నాకు ఉద్దేశం. మనకున్న శివాజీ కథలు లేకుండా బాబర్ కథలు, అక్బర్ కథలు, అక్బర్ మంచివాడు, ఔరంగజేబు, షాజహాను, తాజ్మహల్ ఇలా పొందా ఇది చూపించారు తప్ప మన కథలు ఎక్కడ చూపించారు? మన శివాజీ కానీ మరొకటి కానీ ఇలాంటి కథలు చూపించరు. ఇప్పుడు కూడా ఈ నిజంగా రాంబాబు గారు ధైర్యం చేసి సాహసం చేసి మన మధ్యలో ఉన్న అమ్మాయి కథ, మన మధ్యలో ఉన్న డొక్కా సీతమ్మ గారి కథ చూపించాలంటే ఇది నిజంగా జనాలకు తెలుస్తుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ముందుకు వస్తారు. 400 ఎకరాలు ఎంతో ఉండేదట భర్త గారికి. అంటే ఇప్పుడు మన సినిమాలో మోహన్ గారు చేస్తున్నారు ఆ పాత్ర. ఆ 400 ఎకరాలు అమ్మేసి కూడా అర్థం పెట్టారు. నేను ఎక్కడో ఒక దగ్గర యూట్యూబ్లో ఎక్కడ చూశాను ఒకసారి. ఒకరోజు రాత్రి పూట బాగా వర్షం తుఫాను వస్తూ ఉంటుందంట. ఆవిడకి దగ్గరికి వచ్చి రాత్రిపూట అమ్మ నాకు ఆకలిస్తుందమ్మా అంటే అప్పటికప్పుడు ఆవిడ వండి అన్నం వేడి అన్నం వండి పెట్టిందంట. అంటే ఇంత మంచి హృదయం కలిగినటువంటి వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. దానం పరబ్రహ్మ స్వరూపం పురాణాలు కూడా చెప్తున్నాయి. కాబట్టి అటువంటి దానాన్ని ఆవిడ ఆదర్శంగా తీసుకుని ఆవిడ భర్త కూడా దానికి సహకరిస్తూ అద్భుతమైనటువంటి పాత్ర చేసిన ఆమెని ఎన్ని సినిమాలు చేశారో లెక్కలేదు, ఎంత డబ్బు సంపాదించారో లెక్కలేదమ్మా. కానీ జీవితంలో ఇలాంటి పాత్రలు మీకు ఎప్పటికీ మించిపోతాయి. ఇది రికార్డ్ అయిపోతుంది. మీ మీద రికార్డు జరుగుతుంది జనానికి. చాలామంది అమ్మా ఆర్టిస్టులు ఉంటారు, కానీ ఆర్టిస్టులు కొంతమంది ఉంటారు. నువ్వు ఆర్టిస్టు నిజంగా చెప్పాలంటే ఎప్పటికో చూస్తున్నాను నీ సినిమా, ఎప్పటికో నీ సినిమా చూస్తున్నాను, చక్కటి సినిమాలు. మరి ఇవాళ నిజంగా ఈ సినిమా తీస్తున్న రాంబాబు గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ డైరెక్టర్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే నేను 2 పేర్లు ఎందుకంటే డైరెక్టర్ మనకు నిర్మాత మనకు డైరెక్టర్ లాగా సినిమా అయిపోతుంది బయటికి. కాబట్టి ఇద్దరు కూడా సంతోషంగా ఈ సినిమాని అద్భుతంగా తీయండి. మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇది అద్భుతమైన విజయం సాధిస్తుంది. రాబోయే సంవత్సరంలో మీరు మొట్టమొదటి గొప్ప హిట్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇందులో ఉన్నటువంటి సుష్పతి గారు కానీ ఇంకోరు కానీ అందరికీ కూడా మా రామ సత్యనారాయణ గారు ఆయన నిర్మాత, నేనైతే యాక్టర్లుగా నేను యాక్టింగ్ కూడా మొదలుపెట్టాడు. చక్కగా సంతోషంగా చాలా సంతోషం. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, కొంతమందిని ఆదర్శంగా తీసుకోవాలి అనే పేర్లు రాసుకుంటే అందులో మొట్టమొదటి పేరు డొక్కా సీతమ్మ. ఆ డొక్కా సీతమ్మ మన ఆమని. థ్యాంక్ యూ.